శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తి భూలోకంలో క్షేత్రాన్ని ఎంచుకుని అవతరించాలనే నిర్ణయించుకున్నారు. కలియుగంలో ప్రజలకు ధర్మాన్ని బోధించడానికి, కష్టాలను తొలగించడానికి శ్రీనివాసుడు రూపంలో త్రియండ్రి పర్వతంపైకి వచ్చారు. ఒకసారి కాళహస్తీశ్వరుని దర్శనానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి అక్కడ వనమాల, పద్మావతి అనే రాజకుమార్తెని చూసి ప్రేమలో పడ్డారు. ఆమె వాకి జ్ఞానప్రసూనాంబ మరియు అక్షర రాజు కుమార్తె. పద్మావతితో శ్రీవారు వివాహం చేసుకున్నారు. వివాహం కోసం స్వామి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించే వరకు ఆయన తిరుపతిలోనే ఉండి భక్తుల పూజలు స్వీకరిస్తానని అన్నారు. అందుకే స్వామి ఇప్పటికీ తిరుమలలో ఉన్నారు. సారాంశం: వెంకటేశ్వర స్వామి కష్టాల్లో ఉన్న భక్తులకు సహాయం చేయడానికి భూలోకానికి వచ్చారు. ఆయన తిరుమలలో కొలువై ఉన్నారు. భక్తులు స్వామిని దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు.